ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రావటానికి ముందు చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్పిన మాటలు తుంగలో దొక్కి దాని నోరు ఎప్పుడైనా చూసావా బౌర్ కప్పల ఎంత ఉంటది. ఈ రోజు న్యాయంగా జరగాల్సిన మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చి వాళ్ళ నాయకత్వంతో మమ్మల్ని దూషించడం, మా మీద బురద జల్లటమే కాకుండా ఈ రోజు ప్రశాంతంగా చేస్తున్న ఈ రిలే నిరాహార దీక్షల్ని ఏ విధంగా రౌడీల్లాగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గుండాల్లాగా ధ్వంసం చేయటము, కోడిగుడ్లు విసరటము, ఆ యొక్క స్థావరాల మీద ఏమంటారు, ఏంటమ్మా ఇది థాయిలాండ్ తైలమా చెప్పడానికి అసహ్యంగా ఉంది. ఇది పోయటము, చిచ్చి ఇదే అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇవన్నీ ఎంత చాలా సైకోయిజంగా దరిద్రంగా ఉన్నాయి. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పర్మిషన్ మేము చేస్తున్న తప్పేంటి? మేము రాజకీయాల కోసం ఈ కార్యక్రమం చేయట్లేదు, మేము యువత కోసం, విద్యార్థులు. ఎంత ఆపాలనుకున్నా జనాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జనాల్ని వేరు చేయడం మీ తరం కాదు. ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు 20 లక్షల రూపాయలు. డిఎస్సి పేపర్ లీక్ విషయంలో కూడా మన పేపర్ లీకేజ్ లోకేష్ గారు మాటలు జాగ్రత్తగా రాని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి కదా. అటు చూడు బే. పేపర్ లీక్ అని అవకాశం ఉందా? అసలు లేదు. బికాస్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ కాన్సెప్టే లేదు. రాజకీయాల కోసం ఈ కార్యక్రమం చేయట్లేదు, మేము యువత కోసం, విద్యార్థుల కోసం, వారి యొక్క భవిష్యత్ కోసం మేము చేస్తా ఉన్నాము. రుకో జరా సబర్ కరో. నాలుగు 400 చిల్లర మందికి టెట్రా ఎక్కర్లా ఉద్యోగం, టీచర్ ఉద్యోగం. అటు చూడు. టెట్ క్లియర్ చేయకుండా కూడా స్పోర్ట్స్ కోటాలో టీచర్స్ కి జాబ్ ఇచ్చారనేది కంప్లీట్లీ ఫాల్స్ అనేది. బికాస్ ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లికేషన్ వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడే దాంట్లో టెట్ అనే కాలం ఉంది. వాళ్ళ ఒక మంచి కాజ్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. ఈ క్యాండిడేట్ ఎక్కడ చూసినట్టున్నా సమస్య లేదండి, ఎందుకంటే చాలా డిస్టెన్స్ విలేజ్. యువర్ థింకింగ్. రుకో జరా సబర్ కరో. ఇంకా మనకు పెద్ద ఎత్తున సమాజంలో పుకారులు తొక్కేస్తాండ్రు అంటాండ్రు. ఈడికి తొక్కేసుకుని మా మీద వేస్తారేట్రా. ఇంకా 10-12 రూపాయల ధరను పెంచబోతున్నారు పెట్రోల్, డీజిల్ మీద. డిఎస్సిలో స్కామ్ జరిగింది. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమ ఏవైతే నత్తి నా కొడక నోట్లో ఏం పెట్టుకున్నారా? ఎవరెవరైతే నిలుగుతారో వాళ్ళకందరికి చెప్తానా, 2 ఏళ్ళు మీ ఇష్టం. ఇంకా ఎన్ని కేసులు పెట్టుకుంటారో, ఎన్ని దాడులు చేసుకుంటారో, 2 ఏళ్ళు. షర్మిల్ని శత్రువుగా చూస్తాడు. సీదిర్ అప్పలరాజు భార్యని సిస్టర్, నీకు నేను అండగా ఉంటాను. నా చెల్లెలు అప్పలరాజు భార్య అన్ని రకాలుగా తోడుగా ఉంటారు వైఎస్ఆర్సీపీ అని చెప్పి మరొకసారి భరోసా ఇస్తాను. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తారని పార్టిసిపేట్ చేసి వెళ్ళిన తర్వాత కూడా బెదిరించి మరి పోలీస్ స్టేషన్ కు పిలుస్తుంటే చాలా షేమ్ గా ఫీల్ అవుతున్నారు. ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో, ఏం ఆర్టిస్టులు ఉన్నారు. తొక్కేస్తున్నారా టాలెంట్ ని, ఎలాగైనా పైకి తీసుకురావాలి. Like, share and subscribe to